మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టమా? మీరు ఫిట్గా ఉన్నారా? మీకు ఆధ్యాత్మిక చింతన ఉందా? మీరు ప్రకృతిలో ఒదిగిపోవాలని ఉందా? మీ వద్ద 2 రోజుల సమయం ఉందా? అయితే మీ గమ్యస్థానం అహోబిల యాత్రే. ఉదయం 5 గంటలకు గచ్చిబౌలి నుండి 8 మందిమి 2 కార్లలో బయలుదేరాము. మార్గ మధ్యలో కృష్ణానది, బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించాము. NH44 రోడ్ అద్భుతంగా ఉంది. తుంగభద్ర నది దాటుకుంటూ కర్నూలు మీదుగా NH40కి మారాము. 350 కిలోమీటర్లు, సుమారు 6 గంటలు ప్రయాణిస్తూ ఉదయం 11 గంటలకు చేరుకున్నాము. ఎంట్రన్స్లో గరుడ స్వాగతం ఆకర్షించింది. Riji, Madharu, can you achieve it? Yes, why not? As long as Osho guides us. ఇక్కడ వెలిసిన 9 నరసింహ ఆలయాలలో కొన్నింటిని దర్శిస్తూ ఉగ్రస్తంభం వరకు వెళ్ళి రావడం ఈరోజు షెడ్యూల్. ఈ అహోబిల క్షేత్రం నందు ఉగ్ర నరసింహ, జ్వాల నరసింహ, యోగానంద నరసింహ, క్షత్రవట నరసింహ, భార్గవ నరసింహ, క్రోధ నరసింహ, మాలోల నరసింహ, కంజర్హ నరసింహ మరియు పావన నరసింహగా 9 పుణ్యక్షేత్రాలు ఇచ్చట వెలిశాయి. మిత్రులారా, ఈ అహోబిలం పుణ్యక్షేత్రానికి ఒక పౌరాణిక గాథ ఉందని మనకు తెలుసు. అదే భక్త ప్రహ్లాద గాథ. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి అమరత్వానికై వరము పొందాడు. తనకు భూమి ఆకాశంలో కానీ, ఇంటి లోపల ఇంటి బయట కానీ, మనిషి రూపంలో కానీ, జంతువు రూపంలో కానీ, ఏ ఆయుధం చేత కానీ, రాత్రి కానీ పగలు కానీ మృత్యువు కబలించకూడదని వరం పొందాడు. ఈ విధంగా తనకు మరణం లేదని, ఇక తానే భగవంతుడినని ప్రకటించుకొని ఆకృత్యాలు చేయసాగాడు. కానీ తన కుమారుడైన బాలుడు, అదే భక్త ప్రహ్లాదుడు, తండ్రిని వ్యతిరేకిస్తాడు. నీవు దేవుడవు కావని, నిజమైన దైవాన్ని పూజిస్తూ భక్తితో వేడుకొని ప్రాయశ్చిత్తం చేసుకోమని హితవు పలుకుతాడు. హిరణ్యకశిపుడికి తన కుమారుడి రూపంలోనే వ్యతిరేకత రావటంతో భక్త ప్రహ్లాదుని అనేక విధాలుగా హింసిస్తాడు. కానీ భగవంతుని కరుణ కటాక్షాల వలన ఆ హింసలు ఏమీ చేయలేవు. భక్త ప్రహ్లాదుడు చిద్విలాసముతో ఉండసాగాడు. ఏదిరా నీ దైవం అని ప్రశ్నిస్తాడు హిరణ్యకశిపుడు. భగవంతుడు సర్వంతర్యామి, అంతటా ఉన్నాడని భక్త ప్రహ్లాదుడు జవాబు ఇవ్వటంతో, ఏది చూపించు, ఈ స్తంభంలో ఉన్నాడా అని ఆ స్తంభాన్ని బాదుతాడు. అదే స్తంభం నుండి నరుడిగా శరీరం, సింహంగా తల రూపంలో తేజస్సుతో నరసింహుడై, ఉగ్రరూపుడై, వీరత్వంతో భీకరంగా భీషణుడై భక్త ప్రహ్లాదుడిని రక్షించుటకై సంధ్యాకాలమునందున ఉద్భవించి హిరణ్యకశిపుడిని వధిస్తాడు. సంధ్యాకాలం అంటే పగలు రాత్రి కాని సమయం. ఇంటి గుమ్మం పైన, అంటే ఇంటి లోపల కాదు, బయట కాదు, నరసింహుడుగా, అంటే నరుడు కాదు, సింహం కాదు, తన తొడలపైన ఉంచి, అంటే నింగిలో లేదు, ఆకాశంలో లేదు, తన చేతి గోర్లెండతో చీల్చి, అంటే
గోలే ఆయుధంగా వాడి సంహరిస్తాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అంటే తన భక్తునికి కష్టం వస్తే ఉగ్ర రూపంతో వీరుడై మహావిష్ణువే తేజస్సుతో ప్రకాశిస్తూ అన్ని దిక్కుల నుండి అన్ని రూపాలలో భీకరంగా మృత్యువుకే మృత్యువై భద్రంగా చూసుకునే ఆ నరసింహునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. జ్వాలా నరసింహ నమామ్యహం. జ్వాలా నరసింహుని ఆశీస్సులు మీ అందరికి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ జ్వాలా నరసింహుని వరకు ధూళి సౌకర్యం కూడా కలదు. మీ అందరికీ దర్శన ప్రాప్తిరస్తు. నారాయణాయ మా తదుపరి మజిలీ ఉగ్రస్తంభం ఇక్కడి నుండి ఉంటుంది. దారి పొడవునా నరసింహ స్తోత్రాన్ని పఠిస్తూ వెళ్ళాల్సిందే. जय गोविंदा. ऊपर देखो सेसु, ऊपर दोनों हाथ यूज आराम करके से आराम से सेसु. दोनों हाथ टेक रेस्ट. ఉగ్ర స్తంభానికి దారి నీటి ప్రవాహం చేత ఏర్పడ్డటువంటి దారి. తాళ్ళు చెట్ల వేర్ల సాయంతో పాకుతూ పైకి వెళ్ళాల్సింది. వీరికున్న ఫిట్నెస్, వీరికున్న భక్తికి జోహార్లు. 4 కాళ్ళ జంతువుగా మారి పాకుతున్న తీరు నవ్వు తెప్పిస్తుంది. భక్తులు షూ లేకుండా ఎక్కుతున్న తీరు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మంచి ట్రెక్కింగ్ షూ ఎంతైనా అవసరం. తరచూ ఏదో ఒకటి తింటూ హైడ్రేట్ చేసుకుంటూ వెళ్ళడం ఎంతైనా ఉత్తమం. దాదాపు లంబకోణంలో ఎక్కుతున్న తీరు ఆశ్చర్యం పరుస్తుంది. అలసిపోతున్న మాకు ఈ ఆడవాళ్ళే స్ఫూర్తిదాయకమయ్యారు. మా బృందంలోని కల్లల్ ఉదిత్ జోషి ఆర్మీ ట్రిక్స్ మాకు పనికి వచ్చాయి. థ్యాంక్స్ అలాట్ ఉదిత్ జోషి. మా బృంద సభ్యుల నారాయణ స్మరణ మమ్మల్ని అల్లసట లేకుండా పైకి తీసుకొచ్చింది. అంతే, శిఖరాగ్రానికి చేరుకొంటిని. ఆహా, ఏమి అద్భుతము! ఈ ప్రకృతి రమణీయత, ఇక్కడ వీస్తున్న గాలి మమ్మల్ని అబ్బురపరుస్తుంది. ఉగ్రస్తంభం అగుపించగానే మా కనులు ఆనందంతో చెమ్మగిల్లాయి. మిత్రులారా, ఈ ఉగ్రస్తంభ దర్శనం మీకు ఈ నా ప్రయత్నం ద్వారా కలిగించి ఆనందిస్తున్నాను. ఎక్కడి నుంచి చిన్న ఎప్పుడెప్పుడు వస్తుంటారా? ఇప్పుడేనా? ఎట్లా కష్టం అనిపిస్తుందా? కష్టం ఉందా? దేవుని దగ్గర కోసం మంచి జరుగుతుందా? అయితే మిగతా వాళ్ళని నమ్మంటారు. దర్శన భాగ్యం వల్ల కలిగిన ఉత్తేజంతో
తిరుగు ప్రయాణం ప్రారంభించాము. అడుగులు జాగ్రత్త, పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా కూర్చొని దిగాల్సిందే మరి. గరిమనాభి ఎక్కడ గుర్తించాలి. చూడండి, కాళ్ళు ముందుకు, తల వెనుకకు వాల్చి నడవాల్సిందే. చింపాంజీ నడక నడవాలి మరి. దారి పొడవునా ఓదార్చుకుంటూ ప్రోత్సహిస్తూ వెళ్ళాల్సిందే. ఎక్కేవారిని ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ ముందుకు నడపాలి. దిగేవారికి జాగ్రత్తలు చెప్పాలి. హమ్మయ్య, ఉగ్రపాదం సమాప్తం. తదుపరి గమ్యం వారహా నరసింహ స్వామి దర్శనం. कमान कमान कमान, थोड़ा दौड़ना शुरू करो. हाँ, थोड़ा तो यार गिरेंगे. వరహా నరసింహస్వామి దారిలో స్వామివారి దర్శనానికై కదులుతున్నాము. प्रहलाद साहब, क्या हाल है? एकदम दुरुस्त. हो गया. మాలోల నరసింహ సన్నిధి. మాలోల నరసింహ నమామ్యహం. ओम नमो नारायणाय नमः. వరహా నరసింహ నమామ్యహం. జియర్ స్వామివారి బిలం. నా ఈ ప్రయత్నం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే పార్ట్ 2కు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.